ఏదైనా బిజినెస్ జప్పున పేరెళ్ళాలంటే ఏం చేస్తారోలా సెలబ్రిటీలతోటి ఓపెనింగ్ చేపిస్తారు. అట్లా కాకుంటే అగ్వ ఆఫర్లు పెడతారు. లేకుంటే దునియాలో ఎవ్వలియని మాల్ తెచ్చి మార్కెట్ల కంటే అగ్వగా అమ్మితే జప్పున పేరు పోతారు. కానీ అట్లా కాకుండా గీలు ఎసొంటి ఐడియా చేసిండో చూస్తే మైండ్ బ్లాక్ అయింది పక్క. వ్యాపారం అన్నారు గీ అక్కవలో దుకాన్లకు జరుగుతున్నది చూపెడుతున్నారని పరిశాన్ అవుతున్నారా ఎట్లా? బెంగుళూరు దిక్కుండే మంజునాథ్ అనే గీ మూతవారి కొడుకుతోని కలిసి వేసిన స్కెచ్ ఏనులాగిది. అసలు ముచ్చటేందంటే గిల్లిద్దరికి ఓ కంప్యూటర్ షాప్ ఉండేనట. అది చక్కగా నడతలేదట. గిరాకంతా గిల్లు అద్దుమరాత్రి జొరిన దుకాణానికే పోతున్నదట. ఇక ఈళ్లకు మనసులో వట్టలేనట్టుంది. అందులో సామాన్లు తెచ్చి ఇంట్లో గిరాకీ పెంచుదామని ఆలోచన చేసిండ్రు. ఇక దాన్ని ఎట్లా అమలు చేయాలని బగ్గ శోధించి బుర్కా ఐడియాను అమలు చేసిండ్రు. అద్దుమరాత్రి ఎవ్వలు లేంది చూసి హెచ్బిఆర్ లేఅవుట్లుండే గీ దుకాణానికి బుర్కాతోని ఎంట్రీ ఇచ్చిండు. ఎప్పట్లెక్క అయితే అలకగా ఎరకబడతారనుకున్నారో ఎట్లనో మీదికెళ్లి బుర్కాను మంచిగానే దిగేసుకున్నాడు. వాకింగ్ స్టైల్ ఎవరు చూస్తారనుకున్నారో స్టైల్ మార్చకుంటేనే మొగ మనిషోలే నడిచిండు. ఇక గదే ఆధారమైంది పోలీసోళ్లకు. నడకెట్లనో ఉందని జూమ్ చేసి చూసేటాళ్లకు తమ్ముడేసుకొచ్చిన నిక్కరు బయటపడ్డది. మొగ దొంగే అని ఫిక్స్ అయి ఎంక్వైరీ చేస్తే ఈ అయ్య కొడుకుల బండారం బయటపడ్డది. ఇంకో ముచ్చటేందంటే ఇల్లు జొరిన దుకాణంలోనే మంజునాథోళ్ళ ఇద్దరు కొడుకులు పనిచేస్తున్నారట. దీని ఓనరోగప్పుడు ఈలింట్లోనే కిరాయికున్నాడట. ఈ దుకాణం పెట్టినాక ఆయన నశివ గిరున తిరిగి ఇల్లు కొనుక్కున్నాడట, బంగ్లాలు కొనుక్కున్నాడట, నిమ్మలంగా ఉంటున్నాడట. ఇక అది వీళ్ళకి నచ్చనట్టుంది. దగ్గర 80 లక్షల సామాన్ను మూడో కంటికి తెలవకుంటే వేసుకొచ్చిండ్రు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకే చచ్చినట్టు ఇలా పాపం బండింది కాకిలకు చిక్కిండ్రు. దొంగమాలనంతా రికవరీ చేసిండ్రు. అతికే ఆ పచ్చిన కొంపకు షేట్ అంటే గిదే కావచ్చు మరి.